నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశానికి గత 2-3 రోజుల క్రిందట మనం చూసుకుంటే ఒక భారీ ప్రమాదం తప్పింది. మరొకసారి మనం చూసుకుంటే కువైట్ దేశానికి భారీ ప్రమాదం అయితే తప్పిందనమాట. వివరాల్లోకి వెళితే కువైట్ దేశంలోని కీలక స్థావరాలను లక్ష్యం చేసుకొని పన్నిన ఉగ్రవాద కుట్రను కువైట్ భద్రతా అధికారులు విజయవంతంగా భగ్నం చేశారని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. మరో ముందస్తు దాడిలో దేశ భద్రతను దెబ్బతీయాలని చూస్తూ ఉన్న స్లీపర్ సెల్స్ ను కువైట్ భద్రతా అధికారులు విజయవంతంగా ఛేదించారని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ నాసర్ ఆల్ హుసైన్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. తీవ్రమైన నిఘా మరియు భద్రతా విచారణ అనంతరం నిషేధిత హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా ఉన్న ఒక ఉగ్రవాద గ్రూపుకు చెందిన 10 మంది కువైటీ పౌరులను అరెస్ట్ చేశామని చెప్పి ఆయన వెల్లడించారు. ఈ వ్యక్తులు లక్ష్యం చేసుకున్న ప్రదేశాలు అలాగే వాటి నుంచి సమాచారం అందించేందుకు విదేశీ సంస్థలతో ప్రణాళికలు రచిస్తూ సమన్వయం చేసుకుంటూ ఉన్నారని చెప్పి జాతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పు కలిగిస్తూ ఉన్నారని చెప్పి ఆయన పేర్కొన్నారన్నమాట. ప్రస్తుతం వీరి గురించి సమాచారం వచ్చిన తర్వాత పూర్తి నిఘా ఉంచి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారని చెప్పి పూర్తి సమాచారం అందుకున్న తర్వాత వాళ్ళపైన తనిఖీలు నిర్వహించి దాడి చేసి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఈ విధ్వంసకరమైన చర్యలు చేపట్టేందుకు ఈ స్లీపర్ సెల్స్ సభ్యులు విదేశాల్లోని హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ శిబిరాలలో ఆయుధ వాడకం మరియు డ్రోన్ ఆపరేషన్ పైన శిక్షణ పొందారని చెప్పి విచారణలో వెల్లడయ్యింది. కువైట్ దేశ సార్వభౌమత్వాన్ని స్థిరత్వాన్ని దెబ్బతీయడంలో కువైట్ సమాజంలో భయాందోళన వ్యాప్తి చేయడం ఈ ముఠా పన్నిన కుట్ర లక్ష్యమని చెప్పి ఆయన పేర్కొన్నారు. ఈ కార్యకలాపాలకు సంబంధించి నిందితులు సవివరంగా నేరాన్ని అంగీకరించారని ఆయన ధృవీకరించారు. దేశ భద్రతకు హాని తలపెట్టే వారిని కానీ అటువంటి ఉగ్రవాద బృందాలకు సహకరించే వారిని కానీ భద్రతా సంస్థలు అత్యంత కఠినంగా ఎదుర్కొంటాయని చెప్పేసి ఆయన పేర్కొన్నారన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే గత 2 రోజుల కిందట 16 మందిని అరెస్ట్ చేస్తే అలాగే ఇప్పుడైతే కానీ 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. కువైట్లో ఉంటూ కువైట్ దేశానికి సంబంధించిన తిండి తింటూ ఉగ్రవాద సంస్థలకు ఎలా సపోర్ట్ చేస్తూ ఉన్నారో నాకు కూడా అర్థం కావడం లేదు. ఇటువంటి వారు కొంతమంది ఇండియాలో కూడా ఉన్నట్లయితే చాలామంది మన భారతీయులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.